ఈరోజు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఎక్కడైనా సరే పెద్ద వానలు, వరదలు వచ్చినప్పుడు రోడ్లు మునిగిపోతాయి. లేదంటే ఇల్లులు మునిగిపోతాయి. లేదంటే పెద్ద పెద్ద భవనాలు మునిగిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రాజధాని మునిగిపోతుందంట. అది ఎక్కడంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న ఇండోనేషియా రాజధాని జకార్తా గురించి నేను ఈ విషయం చెప్తున్నాను. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ కారణంగా ఇండోనేషియా రాజధాని జకార్తా భూమి కుంగిపోతుందంట. దానికోసం వరదలు వచ్చిన ప్రతిసారి, వానలు వచ్చిన ప్రతిసారి ఆ రాజధాని మాత్రం మునిగిపోతుందంట. దానికోసం ఇండోనేషియా ఒక కొత్త రాజధాని ఎన్నుకుంది. దాని పేరే సుసంతర. బోర్నియా అడవుల్లో ఈ ప్రస్తుత రాజధాని సుసంతర నిర్మిస్తున్నారు. ఇది జకార్తా నుండి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సుసంతర అనేది న్యూయార్క్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఈ సుసంతర నిర్మాణంలో వాళ్ళు హై టెక్నాలజీని, సూపర్ డిజైన్స్ను వాడుతున్నారు. సెప్టెంబర్ 2024కి సుసంతరకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, దానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో దాదాపుగా 19 లక్షల మంది నివాసం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త రాజధాని నిర్మాణం కోసం దాదాపుగా $33 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేశారంట. సో ఇండోనేషియా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి వాళ్ళు 1/3 వాళ్ళు పే చేస్తామన్నారు. రిమైనింగ్ డబ్బు అంతా కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది 2045కి పూర్తి అయ్యేలాగా, మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలాగా వాళ్ళు ప్లాన్లు రూపొందిస్తున్నారు. సుసంతర రాజధాని కానీ సక్సెస్ అయితే వాళ్ళు అన్ని దేశాలకి ఒక రోల్ మోడల్గా నిలుస్తారు. అదే సుసంతర రాజధాని నిర్మాణం సక్సెస్ కాకపోతే మాత్రం ఇది కాస్ట్లియర్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మనం ఇల్లే కట్టలేమురా బాబు అనుకుంటుంటే వీళ్ళు ఏకంగా రాజధాని కడుతున్నారు. ఇదండి కొత్త రాజధాని కదా. రోడ్లు లేవు, రైలు మార్గాలు లేవు. పగలు రాత్రి సూర్యుడు కనిపించే దేశం ఇది. ఏ దేశానికైనా సరే రోడ్లు, రైలు మార్గాలు అవసరం. ఎందుకంటే ఆ దేశ అభివృద్ధిలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఈ దేశంలో అవి ఏమీ లేవు. అదే ఈ దేశానికి ఉన్న ప్రత్యేకత. అదే గ్రీన్లాండ్. అయితే మీకు డౌట్ రావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారని. ఆ ప్రయాణం చేయడానికి వాళ్ళు హెలికాప్టర్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, లేదంటే డాగ్ స్లెడ్డింగ్ వాటిని హెల్ప్ తీసుకుంటారు. వాటితోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఆ దేశంలో రెడ్ లైట్స్ ఉన్న ఏకైక నగరం నుక్. అదే గ్రీన్లాండ్ యొక్క రాజధాని కూడా. అయితే ఆ గ్రీన్లాండ్ యొక్క రాజధాని నుక్లోని మాత్రమే రోడ్లు ఉంటాయి. ఇంకెక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా రోడ్లు ఉండవు. స్పేస్ పరంగా చూస్తే గ్రీన్లాండ్ యొక్క దేశం అనేది ప్రపంచంలో 12వ అతిపెద్ద దేశం. అంటే బ్రిటన్తో పోల్చుకుంటే ఇది 10 రెట్లు పెద్దగా ఉంటుంది. కానీ ఇంత పెద్ద దేశంలో రోడ్లు, హైవేలు లేకుండా ఎలా బతుకుతున్నారు అనుకోవచ్చు మీరు. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులే ఆ రోడ్లు, హైవేలు లేకపోవడానికి కారణం. ఎందుకంటే ఆ దేశం 80% మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ వాతావరణం అత్యంత చల్లగా ఉండటం వల్ల అక్కడ తార్ రోడ్లు వేయలేని పరిస్థితి. అందుకని అక్కడ రోడ్లు ఉండవు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పా కదా, స్నోమొబైల్ కానీ, డాగ్ స్లెడ్డింగ్ కానీ వాడతారు. సమ్మర్ వస్తే మాత్రం పడవలు వాడతారు. గ్రీన్లాండ్లో మే 25 నుంచి జూలై 25 వరకు ఆ 2 నెలలు సూర్యుడు మాత్రం ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాడు. అంటే అక్కడ సన్సెట్ ఉండదు, అంటే సూర్యాస్తమయం ఉండదు. అదే గ్రీన్లాండ్ యొక్క స్పెషల్. దానికోసమే చాలామంది గ్రీన్లాండ్ వెళ్తూ ఉంటారు. గ్రీన్లాండ్ యొక్క దేశ జనాభా కేవలం 56,000 ఉంటుంది. ఇది మాత్రం డెన్మార్క్లో ఒక భాగం. కాకపోతే ఇది ఇండిపెండెంట్ స్టేటు. కాకపోతే డెన్మార్క్ యొక్క సిటిజన్షిప్ ఈ గ్రీన్లాండ్ ఉండే వాళ్ళకి ఇస్తారు. పగలు రాత్రి సూర్యుని చూడాలంటే మీరు మాత్రం గ్రీన్లాండ్ వెళ్ళొచ్చు. అక్కడ మాత్రమే మనకి 2 సమయాల్లో సూర్యుడు కనిపిస్తాడు. BSE ఈ పేరు మీరు విని ఉంటారు కదా, అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మీకు తెలుసు కదా, ఇది ఒక స్టాక్ ట్రేడ్ సెంటర్ అని. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది దేశంలో 2వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ సెంటర్. అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 300 లక్షల కోట్ల విలువైన ట్రేడింగ్ నడుస్తుంది. దీంట్లో దాదాపుగా 5,000 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది సౌత్ బాంబేలో ఉంటుంది. ఇంత వాల్యూ, ఇంత ట్రేడింగ్ నడిచే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ అనే ఆయన 1865లో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని స్థాపించారు. అంటే దానికి ముందు ఆయన నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్ అని ఒక సంస్థను స్థాపించారు. అదే తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా మారిపోయింది. ఈ ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ అనే ఆయన్ని చాలామంది బిగ్ బుల్ అని, కాటన్ బుల్గా పిలుస్తారు. అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు 300 లక్షల కోట్లు ట్రేడ్ నడుస్తున్న ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, దీన్ని ప్రారంభించినప్పుడు ప్రేమ్చంద్ రాయి ఒక చిన్న మర్రి చెట్టు కింద ప్రారంభించారు. అయితే ఆ మర్రి చెట్టు కింద 22 మంది బ్రోకర్లు కలిసి కేవలం ₹1 మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఆ ₹1తో ఇప్పుడు
300 లక్షల కోట్లు సంపాదించేంత స్థాయికి ఆ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయ్యిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఇంట్రెస్టింగ్. టీ ఆర్ చాయ్, నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు మనం ఏదో ఒక టైంలో టీ తాగకుండా అయితే ఉండలేం. అలాగే ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల దగ్గర నుండి కూలి పనిచేసేంత వరకు కూడా అందరూ కూడా ఏదో ఒక టైంలో టీ లేకుండా ఉండలేం. అలాంటి టీలలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే టీ ఉందో ఆ టీ అనేది చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ప్రపంచం మెచ్చిన అది చాయ్. దాని పేరే ఇరానీ చాయ్. అయితే ఈ ఇరానీ చాయ్ అనేది ఎలా వచ్చింది, ఇరానీ చాయ్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడున్న ఇరానీల్ని పాత రోజుల్లో పర్షియన్లు అంటారు. అంటే ఈ పర్షియన్లకి 19th సెంచరీలో బాగా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు బేసికల్గా ఈ పర్షియన్లు ఎక్కువ ట్రేడ్ చేస్తారు. సో బిజినెస్ చేస్తుంటారు. ఆ బిజినెస్ ఆ ట్రేడ్ చేయడానికి అక్కడ కరువు వచ్చింది కాబట్టి అక్కడ బిజినెస్ నడవక వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ ప్రావిన్స్లో ఉన్న ముంబై పోర్టుకి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాదు, పూణే లాంటి ప్రాంతాలకి వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. అయితే 1930-40 టైంలో వాళ్ళు పూణేలో ఒక ఆర్మీ క్యాంప్కి వెళ్ళారు ట్రేడింగ్ చేయడానికి. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బ్రిటిష్ ఆర్మీ ఆఫీసరు పర్షియన్లను అడిగారు, మా ఆర్మీ సోల్జర్ కోసం మంచి ఎనర్జీనిచ్చే ఏదన్నా ఒక మంచి పానీయం రెడీ చేయమన్నారు. ఆ పానీయం పేరే ఇరానీ చాయ్. ఎందుకంటే ఇరానీ చాయ్ అనేది ఇరానీస్ మాత్రమే పెడతారు, ఇరానీస్ మాత్రమే నడుపుతారు. మన దేశంలో ఉన్న ఇరానీ చాయ్ కేఫ్లన్నీ కూడా ఇరానీసే నడుపుతుంటారు. ఇరానీ చాయ్కి అంత పేరు రావడానికి, అంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరానీ చాయ్ యొక్క ప్రిపరేషన్. అదే దాని యొక్క ప్రత్యేకత కూడా. మామూలుగా టీని మిల్క్ని టీని మిక్స్ చేసి ఇస్తారు, కావున ఇరానీ చాయ్లో అలా ఉండదు. దీంట్లో మిల్క్ని సపరేట్గా బాయిల్ చేస్తారు, అలాగే టీ పౌడర్ని సపరేట్గా బాయిల్ చేస్తారు. ఆ తర్వాత ఆ టీ పౌడర్ని ఏదైతే డికాషన్ ఉంటుందో ఆ డికాషన్ని సమావర్ అనే పాత్రలోకి వడగడతారు. దాని తర్వాత డైరెక్ట్గా కప్పులో డికాషన్ని 60%, మిల్క్ని 40% మిక్స్ చేసి ఇస్తారు. అందుకే ఇరానీ చాయ్కి అంత టేస్ట్ వస్తుంది. ఇరానీ చాయ్ని స్పెషల్ అనడంలో వైట్ పింగాణి కప్పు, సాసర్, దానితో పాటు ఇచ్చే బన్ మస్కా లేదంటే బిస్కెట్స్. అందుకే ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్ అయింది, మన హైదరాబాద్ స్పెషల్ అయింది. బిర్యానీ, ఇది మనం తినకుండా ఏ వీకెండ్ కూడా గడవదు, అంటే అంత ఫేమస్. అయితే ఈ బిర్యానీ అనే పదం మాత్రం పర్షియన్ నుండి వచ్చింది. దాని పేరే బిర్యాన్. అంటే బిర్యానీ అంటే మీనింగ్ ఏంటంటే వంటకు ముందు వేయించింది. దాన్నే ఫ్రైడ్ బిఫోర్ కుక్ అంటారు. బిర్యానీ పర్షియన్ నుండి వచ్చినా కానీ దాన్ని మాత్రం భారతదేశానికి పరిచయం చేసింది మొఘల్లేనని మనకి హిస్టరీ చెప్తుంది. అసలు బిర్యానీ ఎందుకు చేశారంటే షాజహాన్ భార్య ముంతాజు తాజ్మహల్కి ఒకసారి వెళ్ళిందంట. అక్కడ కొన్ని ఆర్మీ స్థావరాలు చూసింది. ఆ ఆర్మీ స్థావరాల్లో ఉన్న ఎవరైతే మొఘల్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళంతా చాలా వీక్గా పోషకాహార లోపంతో కనిపించారంట. అందుకని సైనికులకి మంచి న్యూట్రిష్ ఫుడ్ ఇవ్వాలని చెఫ్ని పిలిచి చెప్పిందంట. ఆ న్యూట్రిష్ ఫుడ్ ఎలా ఉండాలంటే మాంసం బియ్యంతో కలిపి వండాలి, దాంతోపాటు కొన్ని సుగంధ ద్రవ్యాలను యాడ్ చేసి వండమని చెఫ్ని ఆదేశించండి. అదే బిర్యానీకి మారింది. ఎందుకంటే మొఘలుకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళే బిర్యానీని ఇండియాకి పరిచయం చేశారు. చూసారు కదా 5 ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీరు రిలేట్ అయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి కామెంట్ రూపంలో. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.